బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఓ వ్యక్తి రొటీన్ గా తాను వెళ్లే రూట్ లో ఉబెర్ ఆటోను బుక్ చేసుకున్నాడు. తాను వెళ్లే ప్లేస్ తక్కువ దూరం ఉండడం వల్ల ఉబెర్ ఆటో బుక్ చేస్తే 62 రూపాయల బిల్లు చూపించింది. మామూలే కదా అనుకుని ఉబెర్ ఆటో ఎక్కిన కస్టమర్ తనకు వచ్చిన బిల్లు చూసి అవాక్కయ్యాడు. ఇంతకీ ఆ బిల్లు ఎంత వచ్చింది? కస్టమర్ ఎందుకు అవాక్కయ్యాడు అనుకుంటున్నారా? నేను చెప్పడం ఎందుకు, అదేంటో మీరే చూసేయండి. कितने का आया है तुम्हारा बिल? दिखाना जरा। 1,66,83,762 रुपए का। और सर ये वो बिल है जिसपे कोई भी वेटिंग चार्ज नहीं लगा होगा और जीएसटी भी नहीं लगी इसमें तो? नहीं। कहाँ से आ रहे भैया? मंगल ग्रह से। मैंने इतने जीरो काउंट नहीं करे होंगे करोड़ के एक बार। चंद्रयान का बिल भी नहीं आता, उससे जाते थे। इतने के तो घोटाले नहीं होते थे। మామూలుగా అయితే క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేస్తే బిల్ ఎంత అవుతుంది? ప్రయాణ దూరాన్ని బట్టి 100 లేదా 200, మరీ దూరం అయితే 1000 రూపాయల వరకు కావచ్చు. అంతేకాని లక్షలు కోట్ల రూపాయలు అవుతుందా? ఆటో బుక్ చేసుకున్నప్పుడు మీరెప్పుడైనా కోట్ల రూపాయల బిల్లు చూసారా? ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆటో బుక్ చేస్తే 1 కాదు 2 కాదు ఏకంగా 7 కోట్ల రూపాయల బిల్లు వచ్చిందని తెలిసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన దీపక్ టెంగూరియా అనే వ్యక్తి శుక్రవారం ఉబెర్ ఆటో బుక్ చేసుకున్నాడు. రైడ్ తక్కువ దూరం కావడంతో 62 రూపాయల బిల్లు చూపించింది. ఆటో ఎక్కి డెస్టినేషన్లో దిగి బిల్లు పే చేద్దామని తన సెల్ ఫోన్ మెసేజ్ చూశాడు. అంతే, ఆ దీపక్ మైండ్ బ్లాక్ అయింది. 1 కాదు 2 కాదు ఏకంగా 7,66,83,762 రూపాయల పే చేయాలని బిల్లు చూపించింది. అందులో టిప్ ఛార్జీ 1,50,00,000కు పైగా ఉంది. వెయిటింగ్ ఛార్జ్ దాదాపు 6 కోట్లు ఉంది. ఇక ఈ బిల్లు చూసిన దీపక్ షాక్లో ఉండిపోయాడు. ఆ బిల్లును వీడియో తీసి తన ఫ్రెండ్కి ఆశిష్కు పంపించాడు. దీంతో అతడు ఆ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసి, నా ఫ్రెండ్ చంద్రయాన్కు ట్రిప్ బుక్ చేసుకున్న ఇంత బిల్లు పడేది కాదు అంటూ క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఇది చూసిన ఉబెర్ సంస్థ ఈ వీడియో పైన స్పందించింది. భారీ బిల్లు ఇచ్చినందుకు క్షమించాలి. బిల్లు అలా ఎలా వచ్చిందో, సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుంటాం. అందుకు మాకు కొంత సమయం ఇస్తే పరిష్కరిస్తామంటూ ట్వీట్ చేసింది. మొత్తానికి ఇంత మొత్తంలో బిల్లు రావడం తన జీవితంలోనే చూడలేదు అంటున్నాడు దీపక్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.